నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న 471 ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు భీమవరంలో వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయ్. రాష్ట్ర మంత్రి లోకేష్ కుమారుడు దేవాంశ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రయత్నించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన పత్రికా సంపాదకులు సతీష్ చందర్. తణుకు రూట్స్ స్కూల్లో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లను పంచిపెట్టిన ప్రముఖ దాత సుజాత. అభినందించిన లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తాడేపల్లిగూడెం మండలంలో వరి కోతలను పరిశీలించిన దృశ్యం. తాళపూడి మండలం పెద్దేవం గ్రామంలో రక్తదానం చేసిన 45 మంది ఔత్సాహికులు. ఆధ్వర్యం వహించిన గ్రామ నాయకులు సాయన. మోత్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించిన హిందీ భాషా దినోత్సవం. మండల విద్యాశాఖ అధికారులను సన్మానించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్. అయ్యనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేసిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్. ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఖతార్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్లంకుర్రు గ్రామ నివాసి మహిళను స్వదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయ్ భీమవరంలో మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 471 ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మహిళలు, పిల్లలకు విస్తృత వైద్య సేవలను అందిస్తామని అన్నారు. ప్రసూతి, కంటి పరీక్షలు, ఈఎన్టీ, దంత, చర్మ వ్యాధి, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్లు, టీబీ, ఎనిమియా, సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు, పోషణ సలహాలు, రక్తదాన కార్యక్రమాలు, పౌష్టికాహార అవగాహన, వయోవందన కార్డులు నమోదు జరుగుతాయని అన్నారు. లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ సాధించడం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ లో ప్రపంచ రికార్డు అందుకుని తన ప్రతిభను ప్రదర్శించినట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా చెక్ డొమైన్ లోనూ విజయం సాధించి దేవాంశ్ అందరినీ ఆనందపరిచినట్లు రాధాకృష్ణ పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రక్షించాల్సిన ప్రభుత్వ నేతలే ఓటు భక్షకులుగా మారితే ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని వివిధ దినపత్రికల్లో సంపాదకునిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ పేర్కొన్నారు. సామాజిక న్యాయ పోరాట సమితి తణుకు స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఓటు హక్కుపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ఓటును భక్షించడంపై పౌరులు స్పందించి తమ హక్కును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నువ్వు ఓటర్ కాదు, నువ్వు నిరూపించుకో. నేను ఓటర్ని కాదని నిరూపించుకో, నేను ఓటర్నేనని నిరూపించుకోని. ఇదేమిటన్నా నేరం చేశాడా? బర్డెన్ ఆఫ్ ప్రూఫా? ఇక్కడ పుట్టాను అసలు నేను కదా. ఓ పని చేయి, నువ్వు ఈ స్వతంత్రమైన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని నిరూపించుకో. ప్రూవ్ యువర్ సెల్ఫ్ దాట్ ఐఎమ్ ఇండిపెండెంట్. నేను సర్వస్వతంత్రుడని చెప్పగలవా? ఇదే పరిస్థితి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని ఆయన అంబేద్కర్ తన రచనలో, మరి ముఖ్యంగా ఫ్రాంచైజ్ అనే రచనలో హెచ్చరించారు. అలాంటి ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. మన ఓటును రక్షించుకోవడమే ఈవేళ పెద్ద పని అయిపోతుంది. మన ఓటును రక్షించడానికి రాజ్యాంగం హామీ పడింది. సో రాజ్యాంగాన్ని రక్షిస్తే ఓటును రక్షించుకున్నట్లే.
ఇంకా ఈ సమావేశంలో ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, న్యాయ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, స్టడీ సర్కిల్ అధ్యక్షులు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ, న్యాయవాది వెన్నపు సుధాకర్లు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ భాషకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 14 హిందీ భాషా చరిత్రలో సువర్ణ అధ్యాయం. జాతీయ భాషపై హిందీ ఔన్నత్యాన్ని తెలియచెప్పే విధంగా ఈ రోజు సభలు సమావేశాలు జరుపుకున్నారు. హిందీ సాహిత్య స్వాతంత్ర పోరాటాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. హిందీలో వచ్చిన చైతన్యపూరిత కవితలు, పాటలు స్వాతంత్ర యోధులను ఉత్తేజపరిచాయి. 1940లో పూణేలో జరిగిన ఒక స్వాతంత్ర సమర సభలో ఆంగ్లేయుల విదేశీ భాషను తృణీకరించవలసిందిగా దేశ ప్రజలకు జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్ లాంటి ప్రముఖులు హిందీలోనే ప్రసంగించి స్వభాషా స్ఫూర్తిని రగులుగొల్పారు. దేశ ప్రజల్లో హిందీకి అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలకులు మాత్రం తమ వలస భాషను ప్రాథమిక పాఠశాలలో బోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పాలనా భాషగా కూడా ఆంగ్లాన్ని చలామణి చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. ఆదిలో బ్రహ్మలిపిగా ఉన్న హిందీ కాలం గడిచే కొద్దీ ఎన్నో సంస్కరణలకు లోనయ్యింది. సంస్కృతి ప్రభావం నుంచి తప్పించుకుని స్వతంత్ర భాషగా అవతరించింది. అలాగే గ్రాంధిక బంధనాలను కూడా తెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా ప్రకటించింది. అప్పటికే బెంగాల్, తమిళ్, మరాఠీ మరెన్నో భాషలు ప్రాచీనతను కలిగి ఉన్నప్పటికీ దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాషకు జాతీయ హోదా కల్పించాలని నాటి పాలకులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భిన్న మతాలు, విభిన్న భాషలతో రూపుదిద్దుకున్న భారతదేశాన్ని ఏకం చేసి ఏకతాటిపై నడిపిస్తున్న హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ మేరకు రూట్స్ స్కూల్లో విద్యార్థులు హిందీ భాషకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుని టి సంధ్య హిందీ భాషకున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధి పొరభి త్రిపాఠి, హిందీ ఉపాధ్యాయులు వి మాణిక్య మాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఆదివారం సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని 8 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కందా వెంకట ప్రభాకరం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, నర్సింగ్ సిబ్బంది పాల్గొని సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని సంఘ అధ్యక్షులు కోరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు వాకింగ్ చేసేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గుంటూరు సోమరాజు ప్రజలకు ఉద్బోధించారు. తాలూకు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సచివతి రోటరీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగానే కాకుండా ఆనందంగా ఉంటారని ఆయన చెప్పారు. అలాగే వాకర్స్ అసోసియేషన్లు సేవా కార్యక్రమంలో పాల్గొని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. పట్టుదలతో డెడికేషన్ గా వాటర్ ఉద్యమాలు బాగా ముందుకు తీసుకుంటూ వచ్చారంటూ ఉన్నారు. ఆ పథకాల్లోనే 2025లో జిల్లాలో ఉన్న వాటర్స్ వృత్తులందరూ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు పాస్ట్ గవర్నర్లు పెద్దలందరూ కలిసి ఆశీర్వదించి 2025 సంవత్సరానికి గవర్నర్ గా నాకు అవకాశం ఇచ్చి వేగంగా పనిచేయి మంచి పేరు తీసుకురా అని కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆ బరువుబాటు పోస్తూ నేను సేవ చేస్తూ వచ్చాను. సాధ్యమైనంత వరకు మన వాకర్స్ ఇంటర్నేషనల్లోనే మన జిల్లా 201 నెంబర్ 1 స్థానానికి ఇంటర్నేషనల్ లో నెంబర్ 1 స్థానానికి మన జిల్లాను తీసుకురావాలని మీ అందరూ సహకారం కోరుతూ వచ్చారు. మీరందరూ సహకారం అందిస్తూనే ఉంటారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు, ఏఐపీగా రాలేదు. కావున ఈ యొక్క క్యాబినెట్ లో మన జిల్లాలో నా టైంలో నా తోటలో తలుపు ఓటుగా తలుపు ఈ క్యాబినెట్ కుదిరించినందుకు నా 2 చేతులు జోడించి నా సెలవు వహించి వారికి సభ్యులకి మన జిల్లాకి ఫండింగ్ కూడా ఎక్కువ రావాలని పార్టీ గవర్నర్లు అందరూ కూడా వారి యొక్క డోనార్స్ కూడా అప్డేట్ అయ్యి అతీతమైన అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులను నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సభలో తణుకు శాఖ అధ్యక్షులు బసవ రామకృష్ణ, ఉపాధ్యక్షులు పరిమి దేవబాబు, కార్యదర్శి మొనమర్తి శంకర్రావు, కోశాధికారి చిక్కాల సత్యనారాయణ సభ్యులు పాల్గొన్నారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు దాత చిట్టూరు సుజాత చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో పేద మహిళలకు దుప్పట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ వివిఎస్ పాపారావు నాయుడు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అవసరమైన పేదలకు సహకారం అందిస్తున్న చిట్టూరు సుజాత నిజమైన మానవతావాదిని ప్రశంసించారు. గత కొన్నాళ్ల నుంచి ఆమె చేస్తున్న సహాయం స్వచ్ఛంద సేవా సంస్థలకు స్ఫూర్తిగా నిలిచినట్లు గవర్నర్ వివరించారు. స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సుజాత గారు ఏపీ సేవ యజ్ఞగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్గా సేవా విభాగంలో వర్క్ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ఆవిడ దాతృత్వానికి వారు ఇక్కడ 100 మందికి దుప్పట్లు ఇవ్వడం, అటు ఏరియా లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్ చేతి మీదుగా అవి అందివ్వడం, ఈ క్లబ్కి సేవలకి ఆవిడ చేస్తున్న సహకారానికి జిల్లా తరఫున కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సభలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకర రాజకుమారి, లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు పుట్ట విజయశ్రీ, స్వర్ణ క్లబ్ కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తణుకులో అక్టోబర్ 2వ తేదీన విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ఖండ మానవీయ సంఘ చాలక్ మద్దిపాటి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని రామకృష్ణ సేవా సమితి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2025లో డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గేవా గారు విజయదశమి రోజున హిందూ సంఘటన అనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి హిందూ సంఘటన ఎంతో ముఖ్యమని భావించి
1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:30 గంటలకు రామకృష్ణ సేవా సమితిలో ఈ 100వ సంవత్సరం విజయదశమి ఉత్సవం సందర్భంగా ఎక్కువ మంది స్వయం సేవకులు గణవేషుతో పాల్గొనాలని ఈరోజు తణుకు నగరంలో గణవేషులు స్టాల్ ఏర్పాటు చేసి ఔత్సాహికులందరికీ అవి పంపిణీ చేయడం జరుగుతుంది. శతాబ్ది ఉత్సవం పండుగలో అందరూ గణవేషుతో పాల్గొనవలసిందిగా కోరుచు ఈ సమావేశంలో పట్టణ ప్రముఖులు డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా సంఘ కార్యకారిణి నరసింహారాజు, మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, న్యాయవాది వంగూరి కిషోర్, సభ్యులు కొమ్మల సోమేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.